ఇంకా విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవచ్చమ్మా. లలితా సహస్రనామం పారాయణము, అలాగే మణిద్వీప వర్ణన మనకు నోటికి వచ్చేటువంటిది అయితే ఇవన్నీ చదువుకోవచ్చు. ఇంకా అవకాశం ఉంటే ఆ రోజు హోమం చేసుకోవచ్చు. ఆయుష్ హోమం కానీ, లేకపోతే మనకు ఆరోగ్యానికి కావాల్సిన వాళ్ళు ఆయుష్ హోమము, విద్య చదువుకున్న వారు విద్యకు సంబంధించి అయితే లక్ష్మీ గణపతి హోమము, అలే శక్తిని ఏదైనా ప్రతిబంధకాలు ఉన్నాయి, అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి, ఏవి నెరవేరటం లేదు, ముందరకు వెళ్ళటం లేదని అంటే కనుక నృసింహ హోమము, లేదా సుదర్శన హోమం శత్రు సంహారానికి అయితే, అంటే శత్రువులు ఎప్పటికీ మన మీద ఏమీ జరగకుండా ఉండడానికి. అలానే మనకు ఏదైనా సంతానం కలగకపోయినా సుబ్రహ్మణ్య హోమం, అంటే అక్షయ ఫలితం. ఆ ఫలితం అని చెప్పలేము కాబట్టి ఆ రోజు అటువంటి యజ్ఞాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల సాక్షాత్తు ఆ యొక్క దేవీ దేవతానుగ్రహాలు కలుగుతాయి. అలాగే దానాల విషయానికి వస్తే మీరు చెప్పారు ఎలాంటి దానం చేసుకోవాలి. సువర్ణ దానంతో పాటు గోదానము, ఇంకా మంచినీళ్ళు, గొడుగు ఇలాంటివి. ఇవి కాకుండా మామూలుగా వైశాఖ మాసం దానాలకి ప్రత్యేకమైంది. అక్షయ తృతీయ రోజు అక్షయ ఫలం ఎలా ఉంటుందో వైశాఖ మాస దానాలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు మన పురాణాల్లో, శాస్త్రాల్లో కూడా. ఎందుకని శాస్త్రి గారు మిగతా మాసాలతో పోల్చుకుంటే ఎందుకు వైశాఖ మాస దానాలకి అంత ప్రాధాన్యత? వైశాఖ మాసంలో సాక్షాత్ విష్ణుప్రీతి అండి. ఇక్కడ ఏంటంటే విష్ణుమూర్తి ప్రీత స్వయంగా స్వామివారు కృతయుగం నాడు భూమికి వేంచేసి నైమిషారణ్యంలో అనేక యజ్ఞాది కృతులు ప్రారంభం చేశారు. అలా ప్రారంభమైనటువంటి సమయాన్ని తీసుకున్నట్లయితే మీరు విష్ణుమూర్తి అనుగ్రహం కలిగింది కాబట్టి మనకు ఇక్కడ ఏమనుకుంటున్నాడు, బ్రాహ్మడే విష్ణుమూర్తి అవతారం అనుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలి అంటే ఈ యొక్క వైశాఖ మాసంలో అతని ప్రతినిధిగా బ్రాహ్మడు ఉంటాడు. అందుకనే దానం ధర్మం, బ్రాహ్మడికి దానం చేయటం వల్ల విష్ణుమూర్తికి డైరెక్ట్గా మనం ఆరాధన చేసిన వాళ్ళం అవుతామని ఒకటి. రెండు, భాగవతం మనకు చెప్పబడింది ఒక విషయం ఏంటంటే, భాగవతంలో ప్రహ్లాదుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. ప్రహ్లాదుడు చిరంజీవిగా ఉన్నాడు. ఆ చిరంజీవి ఉన్నప్పుడు అతను నలుగురు కుమారులు ఇలానే రాజ్యం చేస్తూ కొద్దిగా కళింగపట్నం దగ్గరికి వెళ్ళారు. ప్రస్తుతకాలం శ్రీకాకుళం జిల్లాకి యువతల, అదే ప్రస్తుతం సింహాచల అప్పన్న. ఆ రోజు చందనోత్సవం, స్వామివారి సింహాచల అప్పన్న చందనోత్సవం కూడా అక్షయ తృతీయ రోజు జరుగుతుంది. ఆ రోజు ఎందుకంటే జరిగింది, కారణం ఏంటంటే సింహాచలంలో స్వామివారు బహిర్గతమైంది ఆ రోజు అక్షయ తృతీయ రోజే. అతని ప్రతిమ చూశాడు, మొత్తం మట్టి కొట్టుకొని ఉన్నదట. ప్రహ్లాదుడు చూసినప్పుడు, ఇంతటి నరసింహ ఈ విధంగా నువ్వు మొత్తం మట్టి కొట్టుకొని ఉన్నావా ఇక్కడ అని చెప్పి స్వామివారికి మొత్తం అంతా స్నానం చేయించి మంచిగా స్వామివారు తయారు చేయాలని చెప్పి చందనం అరగదీసి మొత్తం చందన లేపన రాశాడు. ఎండకి ఇంత ఉన్నావు, ఇంత వేడిగా ఉన్నావా స్వామి అని చెప్పి. భాగవతోత్తముడు కాబట్టి భగవంతుడు కూడా తన ఆత్మస్వరూపంగా ఆత్మజ్ఞానాన్ని పొందాడు కాబట్టి ఆ స్వామే నా యొక్క దైవం అని భావించేసి మొత్తం చందనం రాశాడు. నిజ రూపంలో ఆ రోజు గ్రహించాడు కాబట్టి ఆ రోజు నుంచి స్వామివారికి చందనం రాయటం, ఎప్పటికీ మళ్ళీ కనబడకపోవటం, మళ్ళీ మనం అక్షయ తృతీయ రోజే స్వామివారి నిజరూప దర్శనం చేయటం జరుగుతుంది. నిజరూప దర్శనానికి చాలా మంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సర కాలంలో ఒక్కసారి. ఈ ఉత్తరాంధ్ర వాళ్ళకి ప్రత్యేకమైన పండుగ చెప్పొచ్చు ఈ అక్షయ తృతీయ రోజున. ఉత్తరాంధ్రలో చాలా పెద్ద పండుగ ఇది. విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, వాళ్ళందరూ కూడా ఉభయ గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు చందనాన్ని రాస్తే ఆ చందనాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఆ రోజునంతా కూడా ఆ చందనం పెట్టుకుంటే కనుక సంతానం కలుగుతుందని, కొంతమందికి ఏమో ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారని, అలా చందనంగా విశేషంగా ఆ స్వామివారి కొంగుబారంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అలా ఆ గంధానికి అంత ప్రాధాన్యం ఉంది. అలా స్వామివారికి కూడా విడతల వారిగా గంధాన్ని పెడతారు. అక్కడ ఆషాఢ మాసం వరకు విడతల వారిగా పెట్టి ఆషాఢ మాసంలో గిరి ప్రదక్షిణ చేసి సమాప్తం చేసి మళ్ళీ లింగాకారంలో నీకు ఎక్కడ కనబడరు. ఇక్కడ మాత్రం విష్ణుమూర్తి లింగాకారంలో కనబడతారు. ఎక్కడ లింగాకారంలో ఉండరు, ఆకారంలో స్వామివారు ఇక్కడ ఉంటారు వరాలక్ష్మీ నరసింహస్వామిగా. ఆ విధంగా ప్రహ్లాదుడు స్తుతించాడు కాబట్టి ఆ భాగవతోత్తముడు వల్ల ఆ రోజు కనుక వైశాఖ మాసంలో ఎవరైతే ఏ గుళ్ళో చందనాన్ని దానంగా ఇవ్వమన్నాడు, అంటే స్వామి ప్రీతిగా చందనాన్ని రాసి చేస్తే కనుక ఆ స్వామి చల్లని చూపులు అందరి మీద పడతాయని చెప్పి భగవంతుడి యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుందని చందనాన్ని ఇవ్వమన్నారు. అంటే దేవాలయానికి చందనం ఇస్తే కనుక మనం దానంగా ఇస్తే అటువంటి మంచి ఫలితాలు పితృలోకులకి, అంటే పితృదేవతలకి మధ్యాహ్నం పూట ఈ పితృ కార్యక్రమం ఆచరించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మధ్యాహ్నం బొట్టు పెట్టుకోకూడదు, చందనం కానీ విభూది కానీ ధారణ చేయమంటారు. అందుకని మీరు అది చూసుంటారు కొన్ని ఆచార వ్యవహారాల్లో. చందనాన్ని పెట్టుకొని ప్రారంభం చేస్తారు, లేదా విభూది పెట్టుకొని ప్రారంభం చేస్తారు. అలా పితృ కార్యక్రమాలు కూడా చాలా శ్రేష్టమైంది. ఆ రోజున కనుక పితృప్రీతిగా ఉదకంబు దానం ఇస్తే కూడా చాలా మంచిది. ఉదకంబు దానం అంటే రాగి చెంబులో నీళ్లు తీసుకొచ్చి బ్రాహ్మడికి దానం ఇస్తే కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆ రోజు ఇంకా పానకాన్ని కూడా చేసి దానం ఇవ్వచ్చు. ఇక వైశాఖ మాసం కాకుండా
షోడశ మహాదానాలని చెప్పేసి దశ మహాదానాలని చెప్పి మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. వాటి ప్రాధాన్యత ఏంటి శాస్త్రి గారు? ఒక్కొక్కటి మీరు వివరంగా తెలియచేయండి. షోడశ మహాదానాలు ఇప్పుడు మనకి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలి అంటేనమ్మా, ఇక్కడ గరుడ పురాణం తెలపబడింది. తర్వాత కొన్ని పురాణాలు విడిగా కూడా బ్రహ్మాండ పురాణం కొన్ని పురాణాలు తెలపబడినాయి. ఈ షోడశ మహాదానాలు ఏంటి, దశదానాలు ఏంటి, ఎప్పుడు ఇవ్వాలా ఏంటి అనేది. కానీ మన వాళ్ళు చేసేటువంటి తప్పు ఏంటంటే ముఖ్యంగా మనిషి చనిపోతేనే ఇస్తున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి, విధానం కాదు. ఎందుకంటే కృష్ణుడు ఒక రోజున గరుత్మంతుడికి చెప్పాట, స్వామి ఈ యొక్క జీవి ఎప్పుడైతే మరణించిన తర్వాత మరి వీటి ఉద్ధరణ ఎప్పుడు కలుగుతుంది, వీడి ఆత్మ క్షోభ జరుగుతుంది కదా, వీటి ఉద్ధరణ ఎప్పుడు కలుగుతుంది, మరి వీటికి ఏ విధానంగా కలుగుతుందని అంటే దానాలు ఇవ్వటం వల్ల కలుగుతుంది అని అన్నాడు. దానాలు ఇవ్వలేకపోతే ఏం జరుగుతుందయ్యా అంటే దాని ప్రత్యామ్నాయంగా వాడి శబ్దాన్ని పలికినా చాలు వాడికి మంచి జన్మరాహిత్యం కానీ ఇంకో జన్మని అనుభవిస్తాడు. కానీ అక్కడ ఏం చెప్పారు, ఇంకో విషయం కూడా ఏంటంటే జన్మతః మనం జన్మించి జీవించుండగానే కొన్ని దానాలు ఇవ్వమన్నాడు. అవన్నీ కూడా జీవించుండగానే దానం ఇవ్వాలి. ఎందుకంటే బతికున్న తర్వాత వాడు ఇస్తాడా లేదా అనేది తర్వాత. ఎందుకంటే వాడి ఇష్టానుసారంగా ఉంటుంది వాడి జీవితం. ఇంకా బతికున్నప్పుడే వాడి జీవితంలో ఉన్నప్పుడేనే వాడికి దానాలని చేయమన్నాడు. వాడు చనిపోయిన తర్వాత దానం చేస్తాడా లేదు వీడికి తెలియదు. ఎంత ధనం కూడబెట్టినా ధనం కూడబెట్టకపోయినా కూడా. కాబట్టి జీవించి ఉండగా శక్తి ఉన్నప్పుడే దానం చేయమన్నారు. అవన్నీ కూడా అవన్నీ దానం చేస్తే ఒక్కొక్క దానికి ప్రాణధాన్యత ఉంది మనకు. అంటే వాటి గురించి మనం చర్చ తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఇక కొన్ని రకాల దానాలు లక్షల్లో కోట్లల్లో ఉన్నాయి దానాలు. ఇవాళ అందులో డబ్బులు వెచ్చించాలంటే కూడా ముఖ్యంగా చెప్పాలంటేనమ్మా, ఇన్ని దానాలు ఇవి చేస్తామా అండి అని మీరు కూడా అనొచ్చు. మరి చేస్తామా అంటే చెయ్యాలా. పూర్వకాలంలో అగ్రహారాలు ఎలా వచ్చాయి బ్రాహ్మణులకు అంటే వాళ్ళు అలా ఇవ్వటం వల్ల. సరే వాళ్ళు ఇవ్వటం వల్ల బ్రాహ్మణులు ఉన్నారు కాబట్టి అలా దాన ధర్మం చేశారు కాబట్టి వాళ్ళ వంశోద్ధరణ కలిగి వాళ్ళ అనేక ఉద్యోగాలు ఉన్నత స్థితిలో ఉండడం, ఉన్నత ఉద్యోగాలు పొందటం, వాళ్ళ తరాలు ఎవరైతే ఇప్పుడు ఉన్నారో ఇప్పుడు ఉన్న కాలంలో అంటే వాళ్ళ తర్వాత 3వ తరం కావచ్చు, 4వ తరం కావచ్చు, 5వ తరం కావచ్చు, జరుగుతున్నటువంటి తరాల్లో వాళ్ళు ఎలా ఉద్ధరణ కలిగిందంటే అలా దాన ధర్మం పెద్దలు చేశారు కాబట్టే వాళ్ళు ఇవాళ ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళు మర్చిపోయి వాళ్ళు ఏంటంటే ఈ దానం చేస్తే మాకు ఈ ఫలితం వస్తుందా, ఫస్ట్ అడగడం ఇదే, ఈ దానం చేస్తే ఫలితం వస్తుందా అని. దానం చేస్తే ఫలితం రాకపోవడం పక్కన పెట్టండి. మీరు మనస్తృప్తిగా మనస్సు నాది కాదు అని ఎప్పుడైతే మనస్సు తృప్తిగా మనస్ఫూర్తిగా ఇస్తారో అది అసలైన దానం. మీరు జాసంతా డబ్బు మీద పెట్టి నేను దానం ఇస్తున్నాను అంటే కుదరదు. ఇంకోటి ముఖ్యంగా బంగారం దానం, ఇందాక చెప్పాం కదా, బంగారం దానము, వెండి దానము, గోదానము, వెండి గోదానము, తర్వాత భూదానము, ఉప్పు దానము, తర్వాత గడియారాన్ని, పుస్తకము, తర్వాత శయ్య మనం పడుకునేటువంటి మంచము, దానికి సంబంధించినటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇవ్వాలి. అంటే దానికి సంబంధించింది పరుపులు కానీ, మెత్తలు కానీ, దుప్పట్లు కానీ అన్ని రకాలవన్నీ సంపూర్తిగా ఇవ్వాలి. అయిన తర్వాత మళ్ళీ గృహదానము, కట్టించిన గృహాన్ని దానం ఇవ్వడం, తర్వాత భూదానము, భూమిని అంటే పనికిరాని భూమిని ఇవ్వటం కాదు, పనికిరాని గృహాన్ని ఇవ్వటం కాదు, పనికొచ్చే గృహం వాడు వాడుకునేటట్టు ఉండాలి. గృహం కానీ భూమి కానీ. భూమి దానం ఇచ్చారనుకోండి వాడు మళ్ళీ రేపు వాడుకోవాలనేటట్టుగా ఉండాలి. కానీ ఇవాళ వదిలేసేటు భూమిలో నీళ్ళు లేకుండా ఉన్నటువంటి భూమిని అట్లా ఇవ్వకూడదు. అలా భూదానం కానీ, గృహదానం, గృహం కూడా ఛిద్రమైన గృహాన్ని కాదు, మంచిగా శుభ్రంగా అందంగా తయారు చేసినట్టు గృహాన్ని ఇవ్వాలి. నవరత్నాలు, రత్నదానము, తర్వాత తిలలు, నువ్వుల దానము, వెండి పాత్ర, బంగారు పాత్ర కూడా దానం ఇవ్వమన్నారు. తర్వాత కన్యాదానం, వివాహంలో కన్యాదానం చేస్తాం కదా, అందరూ ఇస్తున్నారు కన్యాదానం అనేది. కన్యని మళ్ళీ మనం అర్చన చేసి కన్యాదానం కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాం కాబట్టి కన్యాదానం ఇస్తున్నారు. ఇలా ఇంకా రకరకాల దానాలు ఉన్నాయి. పుస్తకంతో పాటు పుస్తకాలు కూడా అనేక రకాలు చదువుకునేటువంటి వారు ఉన్నారు, పుస్తక దానం కూడా ఇవ్వాలి. తర్వాత ఈ దానాలని ఇవ్వటం వల్ల ఒక్కొక్క లోకం పొందుతారన్నారు. ఏ లోకాలు పొందుతారంటే భూలోకము, అగ్నిలోకము, మళ్ళీ ఈశ్వర కైలాస లోకము, విష్ణులోకము, తర్వాత గోలోకము, నక్షత్రలోకము, వరుణలోకము, ఇలా ఈ లోకాలన్నీ మరి ఉన్నాయా అండి ఇప్పుడు మీరు అడగచ్చు కూడా. ఇవన్నీ దానాలు ఇస్తున్నారు, మరి ఇస్తే కలుగుతాయా ఈ దానాలంటే ఎక్కడా లేవు. మళ్ళీ భూమి మీదనే వాటిని జయించగలుగుతాం. ఎస్, అసలు అంతరార్థము, దానం యొక్క అంతరార్థము ఇతరులకి సహాయం చేయడం కోసమే ఏర్పాటు చేసినట్టుగా కనిపిస్తుంది. అంటే కాలానుగుణంగా కావచ్చు, అవసరానుగుణంగా కావచ్చు,
గోవునిచ్చారు. గోవు నుంచి ఎన్ని పదార్థాలు ఉంటాయి మనకి రోజువారీ? పాలు. పాలు, పాల ద్వారా పెరుగు, పెరుగు ద్వారా నెయ్యి, నెయ్యి ద్వారా వెన్న. అంటే ఒక్క గోదానంతో ఇన్ని రకాల ఫలితాలు ఉన్నాయి. అంటే గోవును కూడా మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావం చేయాలి. అగ్నిముఖవై సర్వాదేవత అన్నట్టుగా గోముఖవై సర్వాదేవత. అన్ని దేవతలు గోముఖంలోనే, గో యొక్క స్వరూపంలోనే ఉంటాయని. అంటే ఒక గోదానం చేయడం వల్ల అంత ఫలితం ఉంటుంది. గోవును పూజ చేస్తే అందరి దేవుళ్ళని మనం తెలుసో తెలియక అందరి దేవుళ్ళని అందులో ఉన్నట్టుగా భావం చేసి పూజ. అది గోదానం. అంటే గోవును కనుక పూజ చేస్తే సర్వదేవత పూజ చేసిన ఫలితం. సర్వదేవత ప్రీతి కలిగి వీడికి ఇంకా జన్మరాహిత్యం ఉంటుందని చెప్పబడింది. జన్మరాహిత్యం అంటే మళ్ళీ వీడు పుట్టకతో ఇంకా మళ్ళీ పుట్టడు. కొంతకాలం కూడా వీడు ఇంకా కలియుగంలో వీడు పుట్టకుండా ఉంటాడు ఆ జీవిగా. మళ్ళీ అంటే దైవత్వాన్ని దగ్గరగా ఉంటాడు, దైవ సాన్నిధ్యంలో ఉంటాడు. మరి దైవ సాన్నిధ్యం అంటే ఎక్కడ ఉంటుందండి? అది కూడా మీరు అడగచ్చు. దైవ సాన్నిధ్యం అంటే దేవుడి దగ్గరగా సేవలో ఉంటాడు. సేవకుడై ఉండొచ్చు, లేదా దేవుడు పక్కనే ఒక రాయిగా పుట్టచ్చు. ఆ రాయే రేపు ఆ దేవుడికి శంకుస్థాపనలోనో లేదా ఇంకో గృహ కట్టడానికి కానీ వాడతారు. ఎంతో కాలం గర్భాలయం మనం ఎవరు ముట్టుకోలేము. గర్భాలయం ఒక రాయి పుట్టినా చాలు కదా. ఒక రాయి పుట్టినా కూడా గర్భాలయానికి మొత్తం రాయి పుట్టినా ఎంతో కాలం పూజిస్తూ ఉంటారు. కొట్టరు, తిట్టరు, దాన్ని ఏం చెయ్యరు. గర్భంలో రాయి అయినా మంచిది అనిపిస్తుంది. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే దైవత్వాన్ని అలా చూడమన్నారు. దైవాన్ని చూడాలంటే దైవాన్ని దగ్గరగా ఉండాలి. అందుకనే మీకు చిన్న కథ కూడా ఉంది. శివుడికి శివరాత్రి రోజున చెప్పాను ఇదివరకు కూడా. శివరాత్రికి మనం అంతా పూజ చేసుకుంటాం, కానీ చండీశ్వరుడు పూజ అందరూ మర్చిపోతాం. బ్రాహ్మడు కూడా చండీశ్వరాయ నమః అని చెప్పుకుంటాడు తప్ప అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పడం. మనస్సులో చండీశ్వరుడు ధ్యానం చేసుకోండి అని చెప్పడం. ఎందుకంటే ధ్యాన నిమగ్నంలో ఉంటాడు చండీశ్వరుడు. ఈ చండీశ్వరుడు వరం ఏంటంటే శివుడు ఒకటే చెప్పాడు, అయ్యా అందరికీ వరం ఇచ్చాను, నీకు కూడా వరం ఇస్తాను అన్నాడు. ఇస్తా అన్నాడు, కానీ ఏమిటో ఆ వరం అని అంటే నీ ఇష్టం ఉన్నది కోరుకో అన్నాడు. నేను నా ఇష్టం ఉన్నదిగా, నీ ఇష్టం ఏది ఇస్తే అది నేను ఇస్తానన్నాడు శివుడు. సరే స్వామి మీరు అంటున్నారు కాబట్టి నాకు నీ దగ్గర ఉన్న పూలు పత్రి ఇచ్చేసేయండి, నాకు ఇంకేదో అవసరం లేదు అన్నాడు. అదేందండి స్వామి మీకు పెట్టిన పూలు పత్రి నాకు అడుగుతున్నావేంటి, నువ్వు అడుగుతున్నావేంటని శివుడు అడుగుతాడు. అప్పుడు అంటాడు, స్వామి నీ స్పర్శ కలిగితే చాలు పవిత్రం అవుతాం కదా, ఇంకా నాకు ఇంకేం కావాలి, నీ సాన్నిధ్యం నాకు కావాలంతే అని అన్నాడు. తదాస్తు అన్నాడు. అప్పటి నుంచి ఎవరు పూజ చేసినా ఎవరు ఏం చేసినా చండీశ్వరుడు ధ్యానం చేసుకొని శివపూజ పనికిరాదు. అందుకని శివపూజ చేసేటప్పుడు చండీశ్వరుడు తలుచుకోవాలి. తలుచుకుంటే శివుడికి సాక్షాత్తు దగ్గరగా ఉంటాం, ఫలితం కూడా త్వరితగతిన మనకు వస్తుంది. ప్రతి నియమం వెనుక ఒక అంతరార్థం ఉంది. అలా తన రాయి పుట్టాడు, కానీ అక్కడ శివుడి దగ్గర ఏదో ఒక బొమ్మలా లేడుగా. శివుడు పానుబట్టం చివరిలో పెట్టమన్నాడు చండీశ్వరుడు కూడా. అక్కడ బొమ్మ కనబడుతుందా మీకు? పానుబట్టం దగ్గర ఏది కనపడదు. మరి అది రాయి స్వరూపంలో ఉన్నట్టే కదా. కాబట్టి అందుకనే మనకు ఈయన రాశాడు ఏది సుందరాకాండ తర్వాత ఎంఎస్ రామారావు గారు, అది ఎవరో పాడిన పాట కూడా, రాయినాయన కాకపోతేనే రామచంద్రుడు అంటే అహల్య శాప విమోచనం కలిగిందని మనకేదో కల్పితమైన కాకపోతేని రామపాదము సోకగా, అదేదో మనకు రామాయణ గ్రంథాలు కొన్ని రామాయణ గ్రంథాలు చెప్పబడింది. రాయిందా రాముడు పాదం తాకితేనే అంటే చూడండి, అక్కడ కవి వర్ణన రాయిని తగిలితేనే పుణ్యం చేసుకున్నటువంటి అహల్య మరి ఆ ఇంతటి ఫలితాన్ని మనం సకల దేవత అనుగ్రహం కలగాలంటే మరి దాన ధర్మాలు చేస్తే దేవుడు దగ్గరగా ఉండడం అంటే అదే. ఏదో ఒక స్వయంభూ దేవాలయానికి మన యొక్క రాయి కానీ, మన చెట్టు కానీ, మన ఆవాసం కానీ, మన నీరు కానీ, మన నిప్పు కానీ ఒక కణికలాగా మనం అక్కడ ఉండి పడతాం. సో చాలా చక్కగా తెలియజేశారు అది దాన ధర్మ మహత్యం. అది అంతే తప్ప మనం ఏదో దానం చేసేస్తే మనకు పుణ్యలోకాలు వచ్చేస్తాయి, మన పుణ్యలోకాలంటే ఎక్కడున్నాయో మనకే తెలియదు, మీరేం చెప్పగలుగుతారని అనుకునే స్థాయిలో ఇవాళ పరిస్థితి ఉంది. ఎందుకంటే దానం చేయాలంటే అందరికి విసుకొచ్చేసింది. అంటే కాలానుగుణంగా ధర్మం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పుడు మీరు సువర్ణ దానం చేస్తే మంచిది అంటున్నారు, కానీ ఒకప్పుడు అగ్రహారాలు ఉన్నాయి, దానాలు చేశారు, చాలా బాగున్నారు, పరిస్థితులు బాగున్నాయి. కానీ ఇప్పుడు సువర్ణ దానం చేసే పరిస్థితి అయితే లేదు కదా శాస్త్రి గారు. 1,00,000 రూపాయలకి బంగారం పెరిగిపోయిన తర్వాత ఇంకేం దానం చేస్తారు, కొనుక్కోవడమే కష్టంగా ఉండే పరిస్థితి. సో కాలానుగుణంగా కొన్ని మార్పులు అనేది అనివార్యం. అయితే ఏమైనా సరే అందరూ మంచి మనసుతోటి ఇటువంటి అక్షయ తృతీయ పర్వదినాలు చేసుకోవడము, మంచి అలవాట్లు చేసుకోవడం, తమ శక్తి కొలది కొద్ది గొప్ప దానం చేసుకుని మంచి అలవాట్లని అలవర్చుకోవాలని మనం కోరుకుందాం. ఏంటంటే దాన ప్రశస్తి అనే విషయానికి వస్తే మనం అనుకుంటున్నాం అన్నీ జయించగలమా అంటే, ఒక్క దానం చేస్తే జయించగలమని ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఒక రాయో, నిప్పో, నీరో, తీగనో, ఓ చెట్టో, వృక్షమో, ఒక పశువుగానో
దేవాలయం చుట్టుపక్కలలోనే ఉంటాం. అదే దైవత్వం. ఉమ్. దానికి మించింది ఇంకోటి లేదు. దేవుడు అర్చన మన కళ్ళ ఎదురు జరుగుతూ ఉంటుంది. మనం మూగజీవులు కావచ్చు, జీవం ఉండొచ్చు. మూగజీవులే నయమనిపిస్తుంది. జీవం ఉన్నవాడు ఇంకా దాన్ని ఏదో అదేదో చేస్తాడు. మూగజీవులు అయితే దాన్ని ఎట్లా చూస్తూ ఉంటాడు నిర్మలంగా స్వామిని. అది మనం గ్రహించాలి ఇక్కడ. అదే జయించడం అంటే, దైవత్వాన్ని దగ్గరగా ఉండడం అంటే అదే. ఉమ్. అది మనం గ్రహించాలా. అందుకని మనకన్నా వాటికి ముందరే అన్నీ తెలుస్తాయి సిమ్టమ్స్. అందుకనే దానం ధర్మం యొక్క ప్రాశస్తం అటువంటిది. అలాగే అందరూ దానం చేయడం నేర్చుకోండి. దానం చేయటం వల్ల ఏం వస్తుందని లాభాపేక్ష మాత్రం పెట్టుకోవద్దు. లాభాపేక్ష లేకుండా చేయండి, దాన మహత్యాన్ని పొందండి.